I remember to the years and so you box of it a go floor and then 2 box. Then upper of it a go that it can I do mark a check on it cut right it cuts it we need to change the opportunity that it can I do that okay up it is ఓపెన్ చేస్తాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరం సాయి బ్లాగ్స్. నేను భార్గవి, వీడు మా చిట్టి హాల్ సాయి. మేము దసరాకైతే ఫ్లిప్కార్ట్ లో ఆఫర్స్ ఉన్నాయి. సో నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే నేను కొనుక్కున్నాను. ఇక ఇది వచ్చింది, చిన్నది వచ్చింది, ఇంకా ఏమొచ్చింది, ఇది చిన్నది వచ్చింది, ఇది పెద్దది వచ్చింది. ఇంకా మొత్తం 3 అయితే బుక్ చేసుకున్నాము. ఇంకొకటి వేరే వీడియోలో షార్ట్ వీడియోలో పెడతాను. సో ఫ్లిప్కార్ట్ లో ఆఫర్స్ అయితే ఈ సీజన్ లో దసరాకి దివాళీకి చాలా బాగున్నాయి. బట్ ఆఫర్స్ ఉన్నాయి కదా అని నేను కొనలేదు. నాకు అవసరమైనవి, ఇంపార్టెంట్వి, యూజ్ అవుతాయి అనుకున్నవే కొనుక్కున్నాను నేను. సో అనవసరంగా ఆఫర్స్ పెట్టాడని మనం టెంప్ట్ అయిపోయి మటుకు నేను ఎప్పుడూ అలా కొన్ను. సో మీరు కూడా కొనకండి, మరీ చెప్తున్నా. అమౌంట్ అన్నది సేవ్ చేసుకోండి. ఏంటి నువ్వు కొని మాకు సలహాలు ఇస్తున్నావు అని చెప్పండి. ఎందుకంటే నాకు యూజ్ అయినవి మీకు కూడా చాలా మందికి యూజ్ అవుతాయని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. సో ఇవైతే నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. నార్మల్ ప్రైస్ కన్నా ఆఫర్స్ లోని చాలా తక్కువ వచ్చాయి. ఇంకా మా వాడైతే అసలు ఆగట్లేదు. సో ఇప్పుడు ఇవైతే మేము ఓపెన్ చేస్తాము. ఇందులో ఏంటున్నాయి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. అంతలోపు మీకు చూస్తూనే ఉండండి, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ చిన్నది ఓపెన్ చేద్దామా, పెద్దది ఓపెన్ చేద్దామా? సరే, చిన్నది ఫస్ట్. చిన్నదంట. ఇప్పుడు చిన్న దాంట్లో ఏముందో ఓపెన్ చేస్తాం, ఓకేనా? ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టుకోండి. సో ఈ చిన్న బాక్స్ లో అయితే నేను పెట్టిన ఐటమ్ ఏంటి, నాకు యూస్ఫుల్ ప్రోడక్టే కొన్నాను. అక్కర్లేనిది అయితే నేను ఎప్పుడు పర్చేస్ చేయను, వాటిని యూజ్ చేస్తాను. ఇంకా బయట కన్నా ఆన్లైన్ లో తక్కువ ఉంటేనే కొంటాను, లేకపోతే అసలు కొనను. నేను డబ్బులు అయితే అస్సలు వేస్ట్ చేయను. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి చాలా వాల్యుబుల్. చాలా కష్టపడితే ఆ డబ్బులు అన్నవి వస్తాయి. సో అన్నెసరీ అయితే నేను ఎప్పుడు కొన్నది కూడా వర్తా కాదా అని చూసుకొని కొనుక్కుంటాను అన్నమాట. ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేయి. ఇప్పుడు ఇందులో అయితే ఇవి 2 లైటింగ్ సెట్స్. ఇవైతే నాకు దసరాకి, దీపావళికి కూడా లైట్స్ అయితే పెట్టుకుంటాం కదా, సో ఆ లైటింగ్ సెట్ ఇది. సో ఇదైతే నాకు మామూలుగా ఆఫర్ లో కాకుండా విడిగా ఒకటి 240 అలా ఉండేదన్నమాట. సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ దసరా ఆఫర్స్ లో అయితే నాకు 2 కలిపి 300 కి వచ్చాయి. సో ఈ లైటింగ్ సెట్ బయట మనం విడిగా కొన్నా మినిమం 100 రూపీస్ వస్తుంది. సో ఇదంతా డిజైన్ కాబట్టి ఇక్కడ లైటింగ్స్ అనేవి వస్తాయి, లైట్స్ దివాళీకి మనకి. నాకైతే చాలా వర్త్ అనే అనిపించింది. 2 కలిపి నాకు 300 కి వచ్చాయి. నేను కొనండి అని చెప్పట్లేదు, కొనుక్కోమని కూడా చెప్పట్లేదు. జస్ట్ దివాళీకి అయితే మేము ఇవి దసరాకి, దివాళీకి కలిపి యూజ్ అవుతాయని చెప్పేసి కొనుక్కుంటున్నాను అనమాట. సో ఫైనల్ గా ఇది ఇలాగా తోరణ లాగా వస్తుంది. మనకి ఎక్కడ కాస్తే అక్కడ డెకోర్ చేసుకోవచ్చు. చాలా బ్రైట్ గా ఉంటుంది. ఇక్కడ లైట్స్ ఇక ఇలా వస్తాయి అన్నమాట. సో ఇలా తోరణ లాగా మనకి మీటర్స్. సో ఇది ఇప్పుడు ఒకసారి నేను ఇక్కడ టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇలా లైటింగ్స్ అయితే వస్తుంది దివాళీకి. సో ఇది మొత్తం నేను తర్వాత డెకోర్ చేసి చూపిస్తాను. ఇది మనకి డెకరేషన్ కి బయట దేవుడి దగ్గర, ఇంకా గుమ్మానికి ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు. అంటే దేవుడికి బయట చక్కగా డెకరేట్ చేసుకుందికి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో దివాళీ నెక్స్ట్ ఇంకా చాలా పండుగలు ఉంటాయి కాబట్టి ఇదైతే మినిమం వస్తుంది. లెంగ్త్ దగ్గర 2 మీటర్స్ వరకు ఇచ్చాడు ఇది. సో ఇది ఇంకా ఇలా ఓపెన్ చేస్తాను. నేను ఫైనల్ గా పెట్టాక చూపిస్తాను. ఇవి 2 కొన్నాను. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాం.
ఫస్ట్ దైతే లైటింగ్స్ చూసారు కదా, ఎవరికైనా ఒకవేళ నచ్చితే తీసుకోండి ఫ్లిప్కార్ట్ లోని. అంటే జస్ట్ నేను సజెస్ట్ చేస్తున్నాను రివ్యూ లాగానే, అంతేగాని కొనుక్కోండి అని ఏం చెప్పట్లేదు. నెక్స్ట్ దివాళీ ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. డెకరేట్ చేసాక కూడా నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఇది పార్సిల్. ఇదైతే చాలా పెద్ద పార్సిల్ వచ్చింది, ఏంటి అనుకుంటున్నారా? సో ఇదైతే బాక్సెస్ అన్నమాట. సో ఇది ఇలా స్టాండ్ లాగా. మాకు హౌస్ చాలా చిన్నది, అంటే ఐ మీన్ షెల్ఫ్స్ అవన్నీ చాలా తక్కువ. సో అందుకు నాకు స్టోరేజ్ పెట్టుకుందికి బాక్స్లు అవి కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఇంకా పిల్లల బుక్స్ గానీ అవన్నీ పెట్టుకుందికి. సో ఇక్కడ ఇవైతే నేను 1 2 3 4 5 6 తీసుకున్నాను కంటైనర్స్. సో 6 కి ఇది బాక్స్. ఇది కూడా నాకు చాలా తక్కువగా పడింది, 450 రూపీస్ అలా పడింది అనమాట. మామూలుగా అయితే దీని కాస్ట్ ఆఫర్స్ లో కాకుండా 800 900 ఉంది అరౌండ్. సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ దసరా సేల్ లో అయితే 450 అలా వచ్చింది, నాకు 420 సంథింగ్ అలా వచ్చింది. నాకైతే చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. మెయిన్ గా ఇంట్లో స్టోరేజ్ చాలా తక్కువ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఈ ఐటమ్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇవైతే ఇలా వచ్చాయి, వీటి స్టాండ్ అవన్నీ నేను మీకు అసెంబుల్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలా వస్తాయి అన్నమాట. ఇందులోని 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, 6 ఉన్నాయి. హైయెస్ట్ 6 కంటైనర్స్ అన్నమాట. సో ఒక్కొక్కటి ఇంత వచ్చింది దగ్గర. ఇగో చూడండి, నేను మీకు సైజ్ కూడా చూపిస్తున్నాను. ఇగో నా అరచేయికి ఇంత వచ్చింది, ఈ సైజ్ వచ్చింది పొడవు. ఇది వచ్చేసి ఇంత వెడల్పు వచ్చింది, చూస్తున్నారు కదా, ఇంత వెడల్పు వచ్చింది. సో స్టోరేజ్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్ గా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోని ఇంకా లేడీస్ కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇందులో బుక్స్ పెట్టేసుకోవచ్చు, ఇంకా ఏవైనా స్టోరేజ్ చేసుకోవచ్చు మనం, బ్యాంగిల్స్ గానీ, మేకప్ ఐటమ్స్ గానీ, ఇంకా ఎనీథింగ్. ఇంకా వంటింట్లో కూడా మనం ఏవైనా రేషన్ ఏవైనా స్టోరేజ్ చేసుకోవాలన్నా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక కిందన చూడండి కలర్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ ఇలాగా వీటిని మనం అసెంబుల్ చేసుకోవాలి. ఒక్కొక్కటి పెట్టుకున్న తర్వాత లాస్ట్ లో నేనైతే హైయెస్ట్ 6 ఉన్నది పెట్టాను. సో ఇది నాకు 450 రూపీస్ కి పడింది అరౌండ్. నాకైతే చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇది. చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఎక్కువ మాకు స్టోరేజ్ అన్నది చాలా తక్కువ, ఎక్కడ పెడితే అక్కడ అన్ని ఉండిపోతున్నాయి. సో అన్ని కలిపి ఒక ఆర్గనైజ్డ్ గా నీట్ గా ఉంటాయి అని చెప్పేసి సో ఇప్పుడు అసెంబుల్ అయితే చేస్తున్నాను నేను. ఇది ఎలా అసెంబుల్ చేయాలి అనేది కూడా ఇందులో పేపర్ అయితే మనకి ఇచ్చారనమాట. దీంట్లో చూసినట్టు ఇవన్నీ పెట్టేయడమే. సో ఇప్పుడు 6 కంటైనర్స్ అయితే వచ్చాయన్నమాట. ఇలాగా నేను 6 ఉన్నది పెట్టుకున్నాను. సో మీకు 2 ఉన్నది 3 ఉన్నది అయితే ఇంకా కాస్ట్ తక్కువ పడుతుంది. ప్లాస్టిక్ అయితే బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది అనమాట, నాకైతే నచ్చింది. ఇగో ఇక్కడ అంటే చిన్న ఐటమ్స్ మనం అన్ని స్టోరేజ్ చేసుకుందికి, దట్టు మనకి చిన్న ప్లేస్ ఉన్నప్పుడు చూసారా, ఇదైతే ఒక 1 ఫీట్ డిస్టెన్స్ 1 ఫీట్ లో సరిపోతుంది అనమాట. చాలా ప్లేస్ లో మనం పెట్టుకోవచ్చు అన్నిటిలోని. ఇక్కడ ఇదైతే చాలా ఈజీగా అసెంబుల్ అయితే చేసుకోవచ్చు. ఇక మా నిహాలే మొత్తం ఇదంతా అసెంబుల్ చేస్తున్నాడు. అగో చూడండి, నన్ను కూడా చేయనియట్లేదు అస్సలు. ఇంకా దసరా హాలిడేస్ తగ్గేదేలే, వీడు అల్లరి మటుకు అస్సలు మాట వింటలేదు. 6 కంటైనర్స్ వచ్చాయి. సో ఇది పెట్టేసాయి. ఇక చూడండి, వాడే చేసేస్తున్నాడు, చాలా బాగా చేశాడు కదా, వాడికి వచ్చేసేయండి నేను. ఇంకా ఫైనల్ గా ఇప్పుడు ఒక్కొక్క కలర్ కూడా చెప్పిస్తాను వాడి చేత. మాక్సిమము చాలా మంది ఇంట్లోని హాలిడేస్ లోని పిల్లలు ఎక్కువగా ఫోన్ చూస్తున్నారు అవన్నీ అనుకుంటారు. బట్ మనం పేరెంట్స్ ఎక్కువగా వాళ్ళతో ఉండి టైం స్పెండ్ చేస్తే వాళ్ళు ఫోన్ అన్నది చూడరు అనమాట. మాక్సిమం నేను ఎక్కువ వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికే చూస్తాను. సో ఇప్పుడు 6 కంటైనర్స్ కూడా పెట్టేద్దాము 1 by 1. కలర్ పెట్టు, పర్పుల్. ఇలా మనం ఏ పని చేసినా ప్రతి దాంట్లో వాళ్ళకి కలర్స్ గానీ కౌంటింగ్ గానీ నేర్పిస్తే వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను నేను, పిల్లల్ని బాగా ఎంగేజ్ చేయడానికి. సో ఇది వీడి హైట్ వచ్చింది,
ఇది హైట్ కూడా చెప్తున్నాను మీకు, అంటే 6 అయితే గనక ఈ హైట్ వస్తుంది. 6 కొనుక్కునే వాళ్ళైతే గనక 6 కొనుక్కోండి నేను చెప్పే చాయిస్ అయితే. ఎందుకంటే మనం ఏదైనా కొన్నప్పుడు ఎక్కువగా యూస్ఫుల్ అయితే బాగుంటుంది. ఎక్కువగా హాస్టల్లో ఉండే వాళ్ళకి అలాంటి వాళ్ళకి మెయిన్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. దా ఇప్పుడు ఏ కలర్స్ చెప్పు మొత్తం. ఈ కిందనైతే బుషెస్ ఇచ్చారు, సో బుషెస్ అయితే కిందన లాస్ట్ లో పెట్టాలి. రెడ్ 1 పర్పుల్ 2 బ్లూ 3 yellow 4 green 5 pink 6. సో అయిపోయింది, పెట్టేసాము. ఇంకా మన ఇహాల్ అయితే ఇక్కడ బుక్స్ నీట్ గా సర్దుకుంటున్నాడు. సో ఇక్కడ అంటే దీని యూసెస్ కూడా చెప్తున్నాను. ఇంకా మేకప్ ప్రోడక్ట్స్ గానీ, ఇంకా మనం కోమ్స్, ఇంకా అవన్నీ ఏవైనా సరే పెట్టేసుకోవచ్చు ఇందులోని. చాలా పెద్ద ప్లేస్ కాబట్టి మనకి కావాలంటే మనం ఎప్పుడైనా తీయాలి అనుకుంటే ఇది మొత్తం ఏ పార్ట్ కా పార్ట్ డివైడ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. సో అది నిహాల్ అయితే అలా సర్దేసుకున్నాడు, అలా పెట్టేసుకున్నాడు అనమాట. సో ఇది మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ చేయండి. ఇంకా లైట్స్ ఇవి 2 అయితే నేను తీసుకున్నాను. ఇంకా ఇంకొక ఐటమ్ కూడా తీసుకున్నాను, ర్యాక్ అన్నది. అది షార్ట్ వీడియోలో అయితే పెడతాను మీకు. సో ఇది నేనైతే 450 అరౌండ్ కొన్నాను. లైట్స్ అయితే 2 సెట్స్ కలిపి 300 కొన్నాను. నాకైతే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అనిపించాయి. సో మీకు చాలా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇది నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్లో మీరు ఫస్ట్ సారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, హారం సాయి వ్లాగ్స్. ఇక మా వాడైతే ఫుల్ గా దీన్ని యూజ్ చేసుకుంటున్నాడు. సో ఇంకా బయట ఇల్లు అయితే నీట్ గా ఉంటుందని అనుకుంటున్నాను. నేనైతే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను, అమెజాన్ లో కూడా ఉంటుంది, ఇంకా యాప్స్ లోని. ఇది మీకు ఈ ప్రోడక్ట్ ఎలా అనిపించింది అన్నది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా మా నిహాల్ ఇది ఎలా అసెంబుల్ చేసాడు అన్నది కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.